కొండపల్లి గ్రామంలో ఉన్నాము. కొండపల్లి బొమ్మల చరిత్ర 400 సంవత్సరాలు కలిగిన చరిత్ర గల మన హస్తకళ ఇది. అయితే ఇది మన కాకతీయ కాలంలో ఈ హస్తకళను చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హస్తకళ మన కొండపల్లి బొమ్మల పండుగ మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది. ఎవరైతే ఈ హస్తకళ ఉందో, ఎవరైతే ఈ హస్తకళను నమ్ముకుని బ్రతుకుతున్నారో వాళ్ళకు మళ్ళీ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. అయితే ఇక్కడ మన కొండపల్లి ప్రదర్శన, కొండపల్లి బొమ్మల పండుగ జరుగుతున్న దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలుసుకున్నాం వారి మాటల్లోనే ఆదరణ ఎలా ఉంది అనేది. సార్ చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండపల్లి బొమ్మల ప్రదర్శనకి ఇంకా ఎక్కువ ఇది వచ్చిందంటారా సపోర్ట్? అంటే ఒకప్పుడు బాగుంది, మళ్ళీ మధ్యలో వదిలేసారు, ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కొలువుల్ని, ఈ మన హస్తకళని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది సపోర్ట్, ఏ విధంగా ఇస్తున్నారు? బాగానే ఉంది మేడం, పర్లేదు, బాగానే ఉంది. సపోర్ట్ కూడా బాగానే ఇచ్చారు, జనాలు కూడా బాగానే వస్తున్నారు, కస్టమర్లు కూడా రిసీవ్ తీసుకుంటున్నారు, సేల్స్ కూడా పెరిగింది. ఎలా ఉన్నాయి అమ్మకాలు, ఎలా ఉన్నాయి? మీ పెట్టుబడికి తగ్గట్లుగా అమ్మకాలు ఉన్నాయా? సపోర్ట్ ఉందా? పర్లేదు మేడం, ఇంత ముందు కన్నా ఇప్పుడు కొద్దిగా పర్లేదు, ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి ప్రదర్శన, ఇలాంటి డిస్ప్లే పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మంది సందర్శకులు వచ్చి చూస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలా ఉంటుంది? సేల్ ఎలా ఉంటుంది అప్పుడు? మేడం బాగానే ఉంటుంది, ఇంత ముందు కన్నా ఇలా పెట్టినప్పుడు సేల్స్ బాగానే అవుతుంది. ఇలాంటి సేల్స్ టైంలో కాస్ట్ కొంచెం పెంచే అవకాశం ఉందా? సేమ్ కాస్ట్? సేల్స్ ఎప్పుడు ఒకటే రేట్ అమ్ముతాం మేడం. అయితే ఈ మీరేంటి ఇక్కడ పాట రాస్తారా కొండపల్లి పండగ ప్రదర్శన సందర్భంగా? 3 సంవత్సరాలు అయింది మేడం, 3 years ఈ పని చేస్తాను కాబట్టి నేను కొండపల్లి బొమ్మలు చెక్క పని చేస్తాను, తెల్ల పని చెక్కతో. దాని మీద ఒక అవగాహనతో ఈ పాట రాశాను. ఒకసారి పాట వినిపిస్తారా? కొండపల్లి కొయ్యతో చేసిన బొమ్మరా ఇది, కొండపల్లి బొమ్మరా ఇది, తెల్ల పొనికి చెట్టుతో చెక్కిన బొమ్మరా ఇది, కొండపల్లి బొమ్మరా ఇది, చేనేత చేతితో చెక్కిన బొమ్మరా ఇది, చింతపిక్క పిండితో మలచిన బొమ్మరా ఇది, కొండపల్లి బొమ్మరా ఇది, కొండపల్లి బొమ్మరా ఇది, కృష్ణమ్మ నీళ్లతో రుపుదాల్చిన బొమ్మరా ఇది, చేతితో కలమును పట్టి రంగులు దిద్దిన బొమ్మరా ఇది, కొండపల్లి బొమ్మరా ఇది, కొండపల్లి బొమ్మరా ఇది, కొండపల్లి కోటతో కొండపల్లి బొమ్మకు ప్రసిద్ధిగాంచిన బొమ్మరా ఇది, కొండపల్లి బొమ్మరా ఇది, మన కొండపల్లి బొమ్మరా ఇది. ఈ పాట రాసిందైతే నేడే మేడం. ఈ బొమ్మల మీద ఒక అవగాహన ఉంది కాబట్టి టీచర్ లో కూడా పనికొస్తుందని 3 ఏళ్ల కిందే ఈ పాట రాసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాగుల్ మీరా గారని మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయనే మ్యూజిక్ చేసి ఆయనే పాడారు మేడం. పాడి చేసి మాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ పాట 3 సంవత్సరాల నుంచి ఉంది. ఈ 3 సంవత్సరాల నుంచి జనాల్లో ఈ పాట ఇవాళ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే అండి, అయితే ఇంకా గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ కొండపల్లి బొమ్మల తాలూకా ఈ వర్కర్స్ కానివ్వండి, డిస్ప్లే పరంగా కానివ్వండి, ఇంకా గవర్నమెంట్ ఏ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్? ఇలాగే మేడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ కి బాగానే వస్తుంది. మన అప్పుడప్పుడు స్టాళ్ళు పెడతా ఉంటారు, డోక్రా వాళ్ళ ద్వారా లేపాసి ఇలా పెడతా ఉంటారు కదా, ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్తాం మేడం. అక్కడ కూడా సేల్స్ బాగానే ఉంటుంది. సో ఇదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత